దేవుని పిల్లలైన మీ అందరికీ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద మనము యాత్రికులం, పరదేశులం, పరజనులము. ఈ భూమి శాశ్వతం కాదు. ఎవ్వరికి ఈ భూమి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఈ భూమిని చావు పేరిట మనము వదిలిపెట్టి వెళ్ళాలి. చావు అనేది, మరణం అనేది ఏ రీతిలో వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనము కొద్ది కాలము ఈ భూమి మీద జీవించడానికి వచ్చాము. ఏదో ఒక రోజు మరణం పేరుతో కన్ను మూసి వెళ్ళాల్సిన వారమే. మరి ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. మీరు మరణించిన తర్వాత కూడా మరో జీవితం ఉంది అని బైబిల్ చెబుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుడై ఉండి భూమి మీదకి వచ్చి సర్వలోక పాప పరిహార్థమై మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. అంటే మరో జీవితం ఉంది అని ప్రభువు రుజువు చేశాడు. కాబట్టి మనము కూడా ప్రభువుని విశ్వసించి రక్షకునిగా మన జీవితాల్లో ఆయనను ఆహ్వానిస్తే ఆ దేవుడు మనకు నూతన జన్మను ఇస్తాడు. ఏదో బ్రతికాము, చనిపోయాము, ఇంకా ఏమీ లేదు అని కాదు, కానీ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కొరకు మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడున్న లోకానికి వెళ్తాం. అలా కాదు అని ఈ కొద్ది కాలములో, ఈ కొద్ది జీవితంలో ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఈ కొద్ది జీవితంలో నా ఇష్టము అని మనం బ్రతికితే ఖచ్చితంగా స్వర్గం, నరకం అంటారు కదా, దేవుని కొరకు బ్రతికితే స్వర్గం అనగా పరలోకానికి వెళ్తాం. దేవుని కొరకు బ్రతకకపోతే నరకం అనే లోకానికి మనం వెళ్తాం. కాబట్టి దయచేసి మరణము ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. బ్రతికున్న ఈ కొద్ది కాలంలోనే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి.